సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, అది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రత్యేక. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా నిలిచిందని కొనియాడారు. సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు విచ్చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా ప్రతినిధులకు, కార్మిక కర్షక విద్యార్థులకు నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ నేడు అభివృద్ధి మరియు సంక్షేమ చిరునామాగా దేశంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం. దాశరథి కృష్ణమాచార్యాలు చెప్పినట్టుగా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వీణ నేడు అభివృద్ధి రాగాలు పలుకుతూ ఉంది. కాళోజీ నారాయణరావు గారి కలలు కన్న ప్రజల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసి వారి సద్వినియోగం చేసుకునేలా గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో 6 మార్చి 2026 నుండి 12 జూన్ 2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, చేపట్టిన చర్యలు మరియు సాధించిన ప్రగతిని మేము ముందుస్తున్నాను. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్ల పరిష్కరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత మరియు పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమంలో 3500 పైన కార్యాలయాలను శుభ్రపరిచి అనేక పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు ద్వారా అనేక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించబడ్డది. సురక్షితంగా చేర్చుకోమని రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమం మీద అలవ్ పేరు మీద పోలీసు రవాణా శాఖల సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సురక్షితంగా ఉండడానికి రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించి మరి రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. సంక్షేమ వారోత్సవాల్లో, సంక్షేమ హాస్టల్లో, విద్యా సంస్థల్లో కిచెన్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి, అదేవిధంగా ఇతర శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి పిల్లలు చదువుకునేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేయడం జరిగింది. రైతు వారోత్సవాల సందర్భంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన మట్టి పరీక్షలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ ద్వారా ఎరువుల పంపిణీ లాంటి అనేకమైనటువంటి మరి ప్రదర్శనలు నిర్వహించి రైతులను చైతన్యపరిచే ప్రయత్నం చేయడం జరిగింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మరి విద్యాభివృద్ధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మహిళలకు సంబంధించి మహిళా వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికతతో పాటుగా మరి మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణంతో పాటుగా ఉచిత బస్సులకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. పర్యావరణం, మనం ఈరోజు అందరం కూడా భవిష్యత్ తరాలకి ఇవ్వగలిగేటువంటి కానుక ఇప్పుడున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడం. ఈ పర్యావరణం పరిరక్షణకు సంబంధించి జూన్ 1 నుంచి 12 వరకు మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, భవిష్యత్తుకు సంబంధించిన సమాజం ఈరోజు చూస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి, అటువంటి పరిస్థితి రాకుండా మన పరిసరాల్ని పచ్చదనం చేసుకునేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా గత సంవత్సరం జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్న ప్రతి ఉద్యోగి చిన్న క్షేత్ర స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఒకటే రోజు ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమం రూపొందించాలని కోరుతా ఉన్నాను. మహిళలకు ఉచిత బస్సు, దాదాపు జిల్లాలో 9 కోట్ల పైన మహిళలు ఉచితంగా 360 కోట్ల పైన మరి లబ్ధి పొంది ప్రయాణం చేసినారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా 310 కోట్ల పైన దాదాపు 10,000 పైన పిలుపు వారి డబ్బులు ఆదా చేసేటువంటి ప్రయాణాన్ని మహిళలు ఈరోజు పొందుతా ఉన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా పెంచి అనేకమైనటువంటి సేవలను విస్తరించి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు ఒక వరంగా వారు ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆసిఫాబాద్ లో 2వ దశ ఇళ్లకు సంబంధించినటువంటి శాంక్షన్ చేస్తూనే దాదాపు ఇప్పటికే చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వారి మొదటి దశ 3,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తే ఇప్పటికే 1,00,000 ఇళ్ల పైన పూర్తయినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా రోటీ కపడా ఔర్ మకాన్ అన్నట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మహాలక్ష్మి పథకం కింద అటు గ్యాస్ కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల వాళ్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తులు ఇస్తూ ఈరోజు 2,05,000 కుటుంబాలకు పైన ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో మరి ఉచిత విద్యుత్తులు 200 లీటర్ల ఉచిత విద్యుత్తులు ఇస్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం కింద 6,000 చొప్పున, అదేవిధంగా రైతు బీమా పథకం కింద ఇప్పటికి 2,773 మందికి 159 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి 14,350 ఎకరాల్లో మరి 14,82,00,000 రాయితీనిచ్చి ఆయిల్ ఫామ్ పథకాన్ని అమలు చేయగా 2,652 మంది రైతులు అభివృద్ధి పొందినారు. తెలంగాణ రాష్ట్ర నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో నంగునూరు మండలంలో ఇటీవల నెరవేటలో గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి అందరూ కూడా వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వినియోగం తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి ఈ ప్రాంతం అంతా ఉపయోగపడే విధంగా పనిచేయడం జరుగుతోంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఈరోజు మహిళలకు సంబంధించి ఒక చైతన్యాన్ని కలిగించేటువంటి సంస్థగా మరి అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో పాటుగా వాళ్ళని యాజమాన్యం చేయడం, సోలార్కు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరి పెట్రోల్ పంపులతో పాటుగా ఇందిరమ్మ క్యాంటీన్లుగా మహిళా సంఘాలకు అనేక రకాల కార్యక్రమాలు అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. బ్యాంకు రుణాలను ఉచిత వడ్డీ లేని రుణాలను ఇస్తూ మరి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా వాళ్ళకు అర్హతను పెంచి ఈరోజు ముందుకు తీసుకుపోయే ఒక కార్యక్రమం చేస్తున్నాం. చేయుత పింఛన్ పథకం ఈరోజు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇంకా కొత్తగా అర్హత కలిగినటువంటి 2 లక్షల పెన్షన్లు ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు దాన్ని లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల పెన్షన్ల కార్యక్రమాన్ని కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పౌర సరఫరాల శాఖ పేదవారికి కలగా అందని ద్రాక్షగా ఉన్నటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు మరి తెలంగాణ యావత్తు అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఒక రాజకీయాల కొరికి కాకుండా 365 రోజులు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇస్తూ వారందరికీ కూడా సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు ఈరోజు మనం పండించినటువంటి పంటకు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇక్కడ పండించినటువంటి పంటల్ని అధిక దిగుబడి చారిత్రాత్మకంగా కానీ వీళ్ళు ఎరగని విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే వరి ధాన్యము, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తుల్లో అగ్ర భాగాన్ని నిలిచినప్పటికీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కొనుగోలు ప్రక్రియను కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. విద్యాశాఖ తెలంగాణలో విద్యాశాఖకు సంబంధించి మరి 10వ తరగతి పరీక్షల్లో కానీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదర్శంగా ఉన్నాం. సిద్దిపేట జిల్లా కూడా రాష్ట్ర యావరేజ్ 95% అయితే మనం 97% పైన ఈరోజు రిజల్ట్స్ సాధించి మరి ఉన్నతంగా ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి కావచ్చు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి కావచ్చు, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇంకా ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కట్టుబడి ఉండడమే కాకుండా ఆ పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల లోపల ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించి భవిష్యత్తులో అందరూ కూడా కులపరమైన మతపరమైనటువంటి డిఫరెన్సెస్ రాకుండా ఉండాలని ఏకీకృత విద్యాలయాలు ఏర్పాటు చేసి ఒక నూతన సాంప్రదాయాన్ని సృష్టిస్తా ఉన్నాం.
అదేవిధంగా వాళ్ళకు అవసరమైనటువంటి ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలతో పాటుగా మరి కాస్మెటిక్ ఛార్జీలను పెంచి పిల్లలకు ఒక డైట్ చార్ట్ ఇచ్చి ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రయత్నం చేయడం కాకుండా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇంటర్మీడియట్ దాకా మధ్యాహ్న భోజనం కావచ్చు, పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉపాధికి పోయేటువంటి వాళ్ళ పిల్లలకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా విద్యా కమిషన్ సూచనల మేరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పేద కుటుంబాల్లో ఒక కళ వచ్చే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జీవిత బీమా ప్రమాద పథకాన్ని ఇందిరమ్మ పేరు మీద ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నామని గర్వంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు గౌరవాన్ని గుర్తింపునివ్వాలని తెలంగాణ ఉద్యమకారుల గౌరవ గుర్తింపు కమిటీ కేశవరావు గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని సమావేశాలు అవుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులుగా, తెలంగాణ అమరవీరులుగా తెలంగాణ రావాలనే ఆకాంక్ష కొరకు అన్ని